అందరికీ నమస్కారం. నేను మీ మల్లె హేమంత్ కుమార్. అంతసేకను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాకుండా అందరికీ నమస్కారం. నేను మీ మల్లె హేమంత్ కుమార్, రైల్వే కోడ్ నియోజకవర్గం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక రైల్వే కోడూరు ఓటరుగా నా మీద వచ్చిన విమర్శకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు పత్రిక ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి వచ్చాను. విషయం ఏమంటారా అంటే, మనం చూస్తున్నాం గత 3 నెలలుగా రైల్వే కోడూరు నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కాల్చిన సంఘటన రైల్వే కోడూరు నియోజకవర్గం అనేది. అది ఎందుకు అంటే, జనసేన ఎమ్మెల్యే హర్షవీణ గారి ప్రేమ వ్యవహారం వల్ల రైల్వే కోడ్ నియోజకవర్గం దశ దిశలా వ్యాపించింది. అయినప్పటికీ మేము మా ఎమ్మెల్యే గారిని ఎటువంటి తప్పు లేదు, అడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అని మేము ఎమ్మెల్యే గారిని వెనకేసుకుని వస్తామంటే, కొంతమంది పనికి మాలిన ఎదవనా కొడుకులు పనిగట్టుకొని మా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలన్న ఒక సంకల్పంతో జనసేనలో ఉండేవాళ్ళు కావచ్చు, తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కావచ్చు, మాకే గొడవ పెట్టాలన్న ఉద్దేశంతో మా మధ్య కొన్ని అవాంఛనీయ సంఘటనలు సృష్టిస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా నేను ఈ మీడియా ముందుకు రావడానికి గల కారణం, నా మీద ఈరోజు ఏదైతే విమర్శ, ఒక పనికి మాలిన ఎదవలంజా కొడుకు ఒక వీడియో పెట్టాడు. ఏ వీడియో? గతంలో నేను హర్షవీణ గారు కేవలం 4 మెసేజ్లు మాత్రం చాట్ చేసుకున్నాం. అది ఏందిరా అంటే, నా దగ్గర ఉండే చాటింగ్తో కాకుండా వాడు ఫేస్బుక్లో ఏదైతే పెట్టాడో అదే మీకు వినిపిస్తా. అంటే మీకు మళ్ళీ వీడియో పెడతాను, తర్వాత కూడా మీకు వినిపిస్తా. ఒక్కసారి ఆ సంభాషణ ఒకసారి వినండి. అది ఏ రోజు, ఎప్పుడెప్పుడు డేట్లు కూడా మన దగ్గర అన్ని పకడ్బందీగా పెట్టుకున్నాను. 1 నవంబర్ 25వ తేదీన హర్షవీణ గారితో, హాయ్ హర్షవీణ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు హౌస్ అప్రూవల్ ఎలా అండి అంటే, ఆన్లైన్లో చేస్తున్నారు కదా, ఇన్ కేస్ మీరు ఎలా అయినా చేస్తారా లేదా ఆన్లైన్ ఎలా అంటే, మేడం గారు ఆన్లైన్లో పెట్టుకోవాల్సిందే అండి, మేమైతే ఏం చేయడం లేదు, పంచదార ఎవరు ఏం చేయరు, ఇష్యూ అయింది కదా అని అదొక మెసేజ్. అది అయిపోయింది. దాని తర్వాత డిసెంబర్ 2వ తేదీన వీణా గారు, అంటే ఆ అమ్మాయి రైల్వే కోడూరులో ఒక వ్యక్తి మీద ఒక ధైర్యంగా నిలబడి, ఒక వ్యక్తి అంటే ఆలోచనలు కాదండి, వేరొక వ్యక్తి మీద ఒక చిన్న పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్కి నా వ్యక్తిగతంగా, మేడం మీరు ధైర్యంగా ఒక అబ్బాయిని ఎదుర్కోవడం అనేది చాలా ధైర్యమైన విషయము, మీకు ఏ అవసరం వచ్చినా కూడా నేను మీకు సపోర్ట్గా ఉంటాను మేడం, అంతవరకే ఆ మెసేజ్, ఇటువంటి హెల్ప్ కావాలంటే నేను చేస్తానండి అని చెప్పా. ఇప్పుడు డిసెంబర్ 2వ తేదీన అది అయిపోయింది. దాని తర్వాత వాడేదో ఒక రౌండ్ చేసి పెట్టాడు ఎర్రమార్తో, చాలా చాలా హ్యాపీ, మీరు ఇలాగే అన్యాయం చేసే వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోండి అన్నాడు. అన్యాయం చేసిన వాడు అరవ శ్రీధర్ కాదండి. అప్పటికి జనసేన నాయకులకి నేను గుచ్చి మరి చెప్తున్నా, అప్పటికి అరవ శ్రీధర్ గారి వ్యవహారం బయటికి రాలేదు. అరవ శ్రీధర్ గారి వ్యవహారం వచ్చింది జనవరి 27వ తేదీన బయటకు వచ్చింది. 26, 27 తేదీన బయటకు వచ్చింది. అంతవరకు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంది, బయటికైతే రాలేదు. దీన్ని మీరు గమనించుకోవాలి. ఆ పనికి మాలోడు ఏదో చెప్పాడని మీరు వింటే, దానికి నన్ను బాధ్యత చేస్తే మెట్టుతో ఒక్కొక్క నా కొడుకుని చేతితో కూడా కొట్టకుండా కొట్ట. తర్వాత అయిపోయింది. నేను మీకు సపోర్ట్ చేస్తాను మేడం అన్న, అదేం దొంగతనంగా కాదు, అది ఎమ్మెల్యే అవసరం దగ్గర ఉందంట, ఆ నాయకుల దగ్గర ఉందంట, రైల్వే కోడ్లో చాలా మంది నాయకుల దగ్గర కూడా ఉంది. నేను స్క్రీన్ షాట్ తీసి కూడా అందరికీ పెట్టా. ఎందుకంటే నా తరఫున తప్పు ఉండకూడదు కాబట్టి, నేను చేయాల్సిన కూటమి ధర్మం నేను పాటిస్తున్నా కాబట్టి చెప్తున్నా. తర్వాత అయిపోయింది ఆ రోజుకి. ఇప్పుడు డిసెంబర్ 2వ తేదీన అయిపోయింది. డిసెంబర్ 20వ తేదీన మేడం హర్షవీణ గారు నాకు మెసేజ్ చేశారు. అప్పటి వరకు నాకు అది కూడా చెప్తున్నా, ఇంతవరకు ఆ అమ్మాయితో నేను డైరెక్ట్గా మాట్లాడిన దాఖలాలు లేవు. డిసెంబర్ 20వ తేదీన మేడం హర్షవీణ గారు మెసేజ్ చేశారు, సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా మేడం చెప్పండి. అయినా కూడా నేను మీకు హెల్ప్ చేసే అంతటువంటి కాదు మేడం, అయినా కూడా నా సాయశక్తులా నా వల్ల అనిపిస్తే మీకు చేస్తానని చెప్పా. తర్వాత ఆ అమ్మాయి హెల్ప్ అడిగింది కానీ ఆఫీస్లో మాట్లాడతామనేది. మేడం ఆఫీస్లో వద్దండి,
అసలే మీరు ఇప్పుడు పబ్లిక్ ఫిగరు, మీరు ఎవరు మాట్లాడినా కూడా ముప్పారపల్లి నుంచి ఫోన్ వస్తుంది, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, వీడు వాడు ఇలా ఫోన్లు వస్తాయి మేడం. బయట ఆడన్నా రండి మేడం, ఆఫీస్ బయట లేదా ఇంకెక్కడన్నా మీరు చెప్పండి మేడం అంటే, సరే నేను ప్లేస్ కనుక్కొని నేనే చెప్తాను సార్ అనేది, అంతే. తర్వాత నా నెంబర్ ఇచ్చా, మేడం ఇది నా నెంబరు, అవసరమైతే ఫోన్ చేయండి. ఇందులో ఎవడమ్మని నేను దిగినట్టు ఉంది ఇక్కడ. ఏ లంజా కొడుకుని నేను వాళ్ళిద్దరి మధ్య నేనేం చేశాను, కూటమి ప్రభుత్వానికి నేను ఎక్కడ ఓట్లు పొడిచాను ఆ నా కొడుకు ఎవడో చెప్పాలి. తర్వాత అయిపోయింది అంతటితో. తర్వాత ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. తర్వాత ఏం పెట్టాడు, ప్రముఖ రైల్వే కోర్టు తెలుగుదేశం నాయకుడు శ్రీ మల్లెం హేమంత్ కుమార్ గారికి విన్నపం. ఓకే, విన్నపం సార్, చెప్పండి సార్ ఏం చేయాలా. హనీ ట్రాప్ కోసం వచ్చిన 66 కోట్ల ప్యాకేజీలో మీ వాటాగా 10% అంటే 6 లక్షలు, 6 లక్షలు 60 లక్షల 60 లక్షల రూపాయలు. 6 కోట్లలో 10% అంటే 60 లక్షలు మీకు ముట్టింది కదా అన్నాడు. లంజా కొడక, ఏ నా కొడుకన్నా ఈ మెట్టుతో, గేడి మెట్టుతో 10 ఏట్లు కొడతా. ఒక్క నా కొడుకన్నా 60 లక్షలు కాదు, 60 రూపాయలు నేను తీసుకున్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర కాదు, వైసీపీ ప్రభుత్వం దగ్గర కాదు, జనసేన ప్రభుత్వం దగ్గర నుంచి కాదు, కూటమిలో ఉండే రాజకీయ నాయకుల ద్వారా కాదు, హర్షమీనా దగ్గర కాదు, ఏ నా కొడుకైనా కూడా 60 రూపాయలు నేను తీసుకున్నట్టు నేను నిరూపిస్తే నా కొడకలారా మీ కాళ్ళ సందులో నేను దూరిపోతా. 60 రూపాయలు తీసుకున్నట్టు నిరూపించే మొగోడు ఏ నా కొడుకైనా ఉంటే రేపు 10 గంటలకు నా ఇంటికాడికి రండి. ఆతులుండే మొగోడు ఎవడో, నువ్వు ఈ 60 రూపాయలు తీసుకున్నావు, 60 లక్షలు వద్దురా, 60 రూపాయలు నువ్వు తీసుకున్నావని ఏ లంజా కొడుకైనా నా ఇంటి దగ్గరికి వస్తే వాడు నీతికి నిజాయితీకి ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడి కిందికే లెక్క. ఈ డమ్మీ ఫేక్ అకౌంట్లు పెట్టుకొని ఏదో పొడిచేద్దాం తించేద్దాం అని అనుకుంటే ఏ నా కొడుకు వల్ల చిన్న ఆతు ఎంట్రుక ముక్క కూడా తెగదు. ఇంకొకటి, ఇప్పుడే నేను హర్షమీనా గారికి ఫోన్ చేయడం జరిగింది. అమ్మ ఆ రోజు. హలో 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 మేడం, వీణా గారు నమస్తే మేడం. చెప్పండి మేడం నేను హేమంత్ మేడం, రైల్వే కోడ్. తెలుసు, చెప్పండి మేడం, ఈరోజు ఒక పనికి మాలిన వేద ఒకడు ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టాడు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఐ థింక్ 4 నెలల క్రితం అనుకుంటా మీకు మెసేజ్ చేశాను మేడం. అప్రూవల్ ఎలా మేడం అంటే, అప్పుడు మీరు ఆన్లైన్లో చేసుకోవాలండి, అది ఇప్పుడు మన చేతిలో ఏం లేదు అని అన్నారు, ఆన్లైన్లో అన్నారు. తర్వాత మన ఒక కన్వర్జేషన్లో శివారెడ్డి గురించి మీరు బాగా మాట్లాడారు మేడం. మీ ధైర్యంగా మీకున్న ధైర్యాన్ని నేను మెచ్చుకున్నాను. ఇంకా మీకేమన్నా ఇలాంటి అన్యాయాన్ని ఎదిరించే విషయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి మేడం, నేను చేస్తానని చెప్పాను, అంతే కదా మేడం. ఇప్పుడు ఇవన్నీ దేనికండి, అలాగే మాట్లాడుతున్నారు మేడం. నేను అడిగేది ఏంటంటే, ఒకడు పనికి మాలిన వాడు, అతను జనసేన తెలియదు, కూటమి నాయకుడు, కూటమి నికాసైన కూటమి కార్యకర్తనని ఒకడు పెట్టాడు. నువ్వు హర్షవీణాకి సహాయం చేస్తున్నావు. హర్షవీణా వేసిన హనీ ట్రాప్ లో ఆ అమ్మాయికి 6 కోట్లు వచ్చింది. ఆ 6 కోట్లలో నువ్వు 60 లక్షలు ఆ అమ్మాయి దగ్గర డబ్బు తిన్నావు. పగలపూట పనికి మాలినోడు ఇది పెట్టింది, నేను చెప్తాను మేడం, మొత్తం అది కూడా మీకు పెట్టేస్తాను. ఎవడంట నాకు 6 కోట్లు ఇచ్చింది? మీకు 6 కోట్లు దగ్గర ఏ ప్రూఫ్ ఉందంట? ఇట్లా ఆల్రెడీ ఒక బాధలో ఉంటే, నేను ఆల్రెడీ ఒకరితో కొట్టించుకొని నేను ఒక బాధలో ఉంటే ఈ నాన్ సెన్స్ అంతా ఏంటండి? మేడం, నేను మీకు కాల్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే విధంగా మీరు బాధలో ఉన్నారో, మీ సమస్యలో ఉన్నారో, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని నాకైతే అవసరం లేదు. కాకపోతే ఇందులో ఇన్ని రోజులు నేను మీకు ఎప్పుడు కాల్ చేయలేదు. మీకై మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని మీరు మెసేజ్ చేశారు ఫేస్బుక్ లో. ఏంటంటే ఇప్పుడు ఏంటి మేడం, మీకు నాకు ఎటువంటి సంబంధం ఉందా? నేను ఇందులో ఒక చిన్న మీ క్లారిఫికేషన్ నాకు కావాల్సింది ఏంటంటే, మీకై మీరు నాకు మెసేజ్ చేశారు ఫేస్బుక్ లో, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మీరు హెల్ప్ చేస్తారా అని అడిగారు మీరు. అడిగారా? నేను మేడం మీకు హెల్ప్ చేసే అంతలోనే నేను కావాలంటే మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి మేడం అన్నా, అంతవరకే. కానీ ఆ సమస్య ఏందని నాకు చెప్పారా మీరు? నేను చెప్పలేదు. ఎందుకంటే నన్ను అడిగారు, కానీ ఆ సమస్య నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే, ఆ రోజు నాతో శ్రీధర్ మెసేజ్ చేయించాడు. అంటే నేను మీకు మెసేజ్ చేసినా సరే శ్రీధర్కి తెలుసు, నా పక్కన శ్రీధరే ఉన్నాడు అనమాట. మెసేజ్ చెయ్యి, వాడికి కోడూరులో ఎవరైనా పలుకుతారు, ఒకసారి టెక్స్ట్ చెయ్యి అనేసి అన్నాడు అనమాట. అంటే శ్రీధర్ ఒక పని, నేను మీకు యాక్చువల్లీ ఆ రోజు మెసేజ్ చేయాలి అనుకున్నది దేనికి అంటే, ఆఫీస్లో మన పరిస్థితి చూసి మన పరిస్థితులను ఏమన్నా చేయగలరా అని చెప్పేసి నేను శ్రీధర్ని అడిగితే, శ్రీధర్ మీ పేరు చెప్పాడు. ఆ హేమంత్ ఎటువంటి పార్టీకి సంబంధం కాదు,
ఓకే. వాడికి ఏమన్నా చెప్తే వాడు ఏమన్నా చేస్తాడేమో, నేనేం చేయలేను దీనివల్ల, ఎందుకంటే సార్ వాళ్ళు ఉంటారు కదా, సార్ వాళ్ళు నేను చేసేది ఒప్పుకుంటారో లేదో వాడిని ఒకసారి అడుగు అనేసి అన్నాడు. ఓకే. సో నేను మీకు మెసేజ్ చేశాను. అప్పుడు నేను మీకు చెప్పలేదు ఇది విషయం, మన ఆఫీస్ విషయం అని చెప్పలేదు, ఏం విషయం అనేసి చెప్పలేదు. ఓకే. తర్వాత అన్నాడు సరేలే హేమంత్కే పర్టికులర్గా మెసేజ్ ఎందుకులే చేయడం, ఆపేసే అనేసి అంటే నేను ఆపేశాను. ఇప్పుడు ఏంటి అంటే అసలు ఏంటి గొడవ? వాడెవడో ఒకడు ఫేస్బుక్ లో నాకు ట్యాగ్ చేశాడు. కాదండి, ఇప్పటికీ కూడా మనం 4 నెలల ముందు ఏమేమి చాట్ చేసుకున్నామో నా దగ్గర మెసెంజర్లో ఆ మెసేజెస్ ఉన్నాయి. మీకేమన్నా కావాలా? నాకు అవసరం లేదు మేడం, నా దాంట్లో కూడా అదే ఉంటాయి కదా. నేను మరి ఏంటి ఏ లంజోడుకు అంట 6 కోట్లు తీసుకుంటున్నారని చెప్పింది, నాకు ఎవడంటే 6 కోట్లు ఇచ్చారని చెప్పింది. మీకు 6 కోట్లు తిన్నారో లేదో అది నాకు సంబంధం లేని విషయం మేడం. కాకపోతే కాదండి, మీరు చెప్తున్నారు నాకు ఇప్పుడు 6 కోట్లు నేను తిన్నాను అనేసి మీ నోటి నుంచి వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? 60 లక్షలు నువ్వు తిన్నావు, అమ్మాయి దగ్గర తీసుకున్నావు నువ్వు. అసలు నాకు 6 కోట్లు ఇచ్చిన ఎదవెవడు? ఏ లంజోడుకు చూసాడంట, ఏ లంజోడు దగ్గర ప్రూఫ్లు దగ్గర ఉన్నాయంట, ఎవడు ఏం పేరు వాడిది? ఏదో దొండెపూడు ఏదో ఉంది మేడం, మీకు కూడా పెడతా నేను వాట్సాప్ లో చూడండి. కానీ 60 ఎదురు నన్ను కావాలని టార్గెట్ చేయడం ఎందుకు మేడం? అసలు ఆ రోజు మీ సమస్యలు ఏదో మీకు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తే అర్థమవుతుంది. 60 ఎదురు మెసేజ్ పెట్టమన్నాడు, ఏ సమస్య ఉన్నా తీస్తాడంటే నన్ను ఇరికిచ్చేసి అతను ఎస్కేప్ అవ్వాలనుకున్నాడా? వాడికి బేసిక్గా మీరంటే పడదలేండి, వదిలేండి. మీరు కూడా పంచాయతీ ఆఫీస్కి రాని వాడికి నేను ఇచ్చుకుంటాలే అంటారు. ఏ ఆఫీస్ మీదే, లేకపోతే 60 ఎదురుదా, లేకపోతే టీడీపీ ఆఫీసా, అదేమన్నా జనసేన ఆఫీసా, బీజేపీ ఆఫీసా? పంచాయతీ ఆఫీస్ అంటే ప్రతి ఒక్కరు సమస్య చెప్పుకునేదానికి వస్తారు. మేము ఒక ఏరియా ఇన్ఛార్జ్గా ఉన్నాము, మా సమస్య గురించి నేను ఆ రోజు వాడితో అలా అన్నాను కానీ మిమ్మల్ని ఏమన్నా రానివ్వకుండా ఉన్నానా, లేకపోతే నాకు ఆ రైట్ ఉందా అండి? మీరు రానిచ్చేది ఏంది? మీరు కానీ ఆ రోజు రానికన్నా ఉంటే మీకు ఎందుకులేండి. ఎవరిది అది ఆఫీస్? ఏం మంది కాదు, మీది కాదు, 60 ఎదురు కాదు. యాక్చువల్లీ సరే మేడం, నేను మీకు ఫోన్ చేసింది కేవలం దీనికోసమే. మీరు నాకు డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు మీతో. కాకపోతే నాకు ఆ చిన్న క్లారిఫికేషన్ కావాలి. సారీ మేడం, ఇది రికార్డ్ చేసుకున్నాను, ఇందులో మనం మాట్లాడుకునింది నేను ప్రెస్ ముందు పెట్టాలి మేడం. థ్యాంక్ యూ. రికార్డ్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. నాకు మాత్రం సరే మీరు ఒక క్లారిఫికేషన్ అడిగారు కదా, నేను కూడా ఒక క్లారిఫికేషన్ అడుగుతున్నా. నేను 6 కోట్లు తీసుకున్నాను అన్న లంజోడికి ఎవరో నాకు చెప్పండి, నేనే వాడిని ప్రశ్నించుకుంటా. పెడతాను మేడం, పెడతాను. ఇప్పుడు మీకు వాడి లింక్ ఫేస్బుక్ ట్యాగ్ చేశాడు వాడు. మీరు ఆ రోజు నా ఫేస్బుక్ లో కూడా మీరు నా ఫ్రెండ్ గా ఉన్నారు, తర్వాత అది అన్ఫ్రెండ్ గా చేశారు. ఆ దరిద్రం ఎందుకు లేదు, నేను కూడా వదిలేసుకొని గొమ్మని ప్రశాంతంగా ఉన్నాను. కాబట్టి ఈ రోజు చేయాలి. హేమంత్ కుమార్ అనే వ్యక్తి ఒకరి దగ్గర ఉప్పు పప్పు కడుక్కునేంత దీనస్థితిలో లేడు. ఏ నా కొడుక్కి భయపడను, ఏ పార్టీ ఏ నాయకుడు నన్ను సాకడం లేదు, ఎవడికి నేను భయపడను. నాకు నచ్చితే రాజకీయం చేస్తా, లేకపోతే లక్ష్యంగా కోవిడ్కి డబ్బులు సంపాదించుకుంటా. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా ఉన్నాను. నాకున్నంతలో నాకుండే కార్యకర్తలు నాకున్నారు, పార్టీకి సంబంధం లేని కార్యకర్తలు నా దగ్గర ఉన్నారు, నా తమ్ముళ్ళు, నా బలం నాకుంది. అంతేగాని వాడెవడో చెప్తాడు చేయాలా, ఈడెవడో చెప్తాడు చేయాలా, వాడు 10 లక్షలు ఇస్తాడు, ఈడు 10 లక్షలు ఇస్తాడు, ఏదో పీటుగా చేద్దామంటే ఇక ఎవడు చేతులు గాలు దొరుకుని కూర్చోలేడు. సరేనా? ప్రతి ఒక్కరికి మళ్ళీ హేమంత్ కుమార్ అంటే ఏదో తెలుసు. తెలియని ఎదవ నా కొడుకులు ఎన్నైనా వాక్కొని మీకు ఏదన్నా నా మీద అనుమానం ఉంటే నా ఫ్రెండ్స్, నా కార్యకర్తలు, నన్ను అభిమానించే కార్యకర్తలు, వాడికి సమాధానం చెప్పాలని కేవలం ఈ ఆడియో వీడియో పెడుతున్నాను. దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి. జనసేన నాయకులకి ఒకటే విన్నవిస్తున్నా, ఇది కూటమి ప్రభుత్వం. ఆ అమ్మాయి నిన్న చెప్పింది ఒకటే విషయం, ఆ విషయాన్ని మీరు కనుక గమనించుకోండి. జనసేన నాయకులే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే మీలోనే, మీ పార్టీలోనే బొక్కలు పెట్టే నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తించుకొని సద్దుమణి చేసుకొని ఈ గొడవను ఇంతటితో ముగించుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ సూరు చొప్పెత్తుకుంటే మర్యాదగానే ఉండదు. ఏ నా కొడుకును కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. మనకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా రాజకీయం చేస్తున్నాము. ఒక్కడన్నా 60 రూపాయలు ఇచ్చినామని, హేమంత్ కుమార్కి 60 రూపాయలు ఇచ్చాము అని ఏ ఒక్క నాయకుడి దగ్గరైనా నిరూపిస్తే, నాయకుడు కాదు, పార్టీ కాదు, ఎవరి దగ్గరైనా నిరూపిస్తే, నా డబ్బు పెట్టుకొని రాజకీయం చేసి మొట్ట గుడిసి కూర్చోన్నాడు కొంపల్లో. ఏ నాయకుడికి ఇచ్చాడు 60 రూపాయలు మాకు? జై హింద్. క్షమించండి.